పెట్టాడు. అంటే దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. ఆ రోజు నేను బయోటెక్నాలజీ గురించి మాట్లాడితే నాకు ఒక ఎల్లా కృష్ణనే కనపడేవాడు. అప్పట్లో కంపెనీలు ఉండేటివి కాదు, 2-3 కంపెనీలే ఉండేటివి. అలాంటిది ఆ రోజుట్లోనే బయోటెక్నాలజీ ఆలోచించి జెనామ్ వ్యాలీ ప్రారంభిస్తే అందులో కంపెనీ పెట్టి ఈరోజు ప్రపంచానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 90 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాడంటే అది హైదరాబాద్లో తయారు చేసిన వ్యాక్సిన్. అది తయారు చేసిన తెలుగువాడు కావడం, తెలుగు బిడ్డ కావడం, హైదరాబాద్ నుంచి తయారు కావడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ జీరో పావర్టీ మీద శ్రద్ధ పెట్టాలి. నేను ఒకప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈరోజు ఏ కాలేజీ పెట్టినా PPP, లేకపోతే ఈరోజు ఒక రోడ్ వేసినా, లేకపోతే ఒక టెలికాం వచ్చినా, ఇవన్నీ కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చినా, ఒక పోర్ట్ వచ్చినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చాయి. కానీ దీంట్లో కొంతమంది కోట్ల రూపాయలు సంపాదించారు, ధనవంతులయ్యారు. కానీ రిలేటివ్గా పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. అందుకే మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జీరో పావర్టీ ఉండాలంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అవసరం. మీరున్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తి మీకు నచ్చిన వ్యక్తుల్ని ఒక 5 కుటుంబాలను 10 కుటుంబాలను తీసుకొని వాళ్ళని మీతో సమానంగా కాకపోయినా మీ వెనకను నడిపించగలిగితే అదే నిజమైన సమాజం, అదే నిజమైన సేవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక పిలుపిచ్చాను. టాప్ 10% ఆఫ్ పీపుల్, హై నెట్వర్త్ టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బాటమ్ 10 or 20%ని అడాప్ట్ చేసుకోవాలి, మెంటరింగ్ చేయాలి. ఇప్పుడే ఇక్కడ మాట్లాడినప్పుడు మన వాళ్ళు మాట్లాడారు తెలుగు ఏంజల్స్ కింద. తెలుగు ఏంజల్స్లో ఫండ్స్ మొబిలైజ్ చేస్తాం, వెంచర్ క్యాపిటల్ మొబిలైజ్ చేస్తాం, మెంటరింగ్ చేస్తాం. ఎవరైతే ఉత్సాహంగా ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకి చేయూతనిస్తామని మాట్లాడారు. అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వారికి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకురాగలిగితే భారతదేశం అంత గొప్ప దేశం ప్రపంచంలో ఎక్కడా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది ఉద్యోగాలు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడున్నా మీరు రండి, మీరు కంపెనీలు పెట్టండి, మేము మీకు సహకరిస్తాం, ఉపాధి కల్పించండి, టెక్నాలజీ నాలెడ్జ్ని తీసుకొచ్చి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మూడోది పాపులేషన్ మేనేజ్మెంట్. నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే ఈరోజు దక్షిణ భారతదేశం మొత్తం జనాభా తగ్గిపోతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 1.5% గ్రోత్ రేట్, దక్షిణ కొరియా 0.7%. ఇప్పటికే జపాన్ కానీ, చైనా కానీ, యూరోప్ కానీ అన్ని అగ్రదేశాలు కూడా జనాభా తగ్గిపోయి ఏజింగ్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు. ఈరోజు జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మనుషులు పంపించమని కోరే పరిస్థితికి వచ్చారు. జర్మనీ లాంటి దేశం ఇండియన్స్ కోసం చూసే పరిస్థితికి వచ్చారు. ఇది చూసినప్పుడు ఈ అడ్వాంటేజ్ మనకు 2047 వరకు ఉంటుంది. 2047 తర్వాత మన దేశం కూడా ఓల్డేజ్ ప్రాబ్లం వస్తుంది, ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది. అయితే 2047 కాదు, 100 సంవత్సరాలు ప్రపంచానికి సేవలు అందించాలంటే మనం జనాభా విషయంలో జాగ్రత్త పడగలిగితే ప్రపంచాన్ని పరిపాలించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అతిశయోక్తి కాదు. ఇది ఇప్పుడు చేయలేకపోతే ఎప్పుడూ చేయలేం. అందుకనే చదువుకి, సంపదకి, జనాభాకి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నేను చాలాసార్లు ఐటీ ఉద్యోగాలు మన పిల్లలకు రావాలని చెప్పి నేను చాలా ఆశపడ్డాను. అందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది, భార్య భర్త ఐటీ ప్రొఫెషనల్స్, డబుల్ ఇన్కమ్,
నో కిడ్స్ లెట్ us ఎంజాయ్ కొత్త థియరీ ప్రమోట్ చేశారు. దీంతో ఏమవుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరూ అదే విధంగా ఆలోచిస్తే ఇంకా మనం కూడా పుట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం మొత్తం. పుతిన్ అయితే ఒక సెక్స్ డిపార్ట్మెంటే పెట్టాడు రష్యాలో. ఇప్పుడు జపాన్ లాంటి దేశాల్లో వారానికి 3 రోజులు 4 రోజులు వర్కింగ్ డేస్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి మనం ముందుగానే జాగ్రత్త పడగలిగితే ఈ దేశానికి తిరుగుండదు. 2047 కాదు, ఆ తర్వాత కూడా ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితికి వస్తాం. ఇంకో పక్క వాటర్ సెక్యూరిటీ గురించి మాట్లాడాను. అందుకే నదుల అనుసంధానానికి ముందుకు పోతున్నాం. గోదావరి, కృష్ణ ముందుగానే అనుసంధానం చేశాం. ఇప్పుడు గోదావరి నుంచి వంశధార, పెన్నా కూడా నదులను అనుసంధానం చేసి వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన రైతు, వ్యవసాయం, టెక్నాలజీ తీసుకొచ్చి రైతును ఆర్థికంగా వెసులుబాటు కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే నేను ఎక్కువగా రైతు పైన శ్రద్ధ పెడుతున్నా. ఆదాయాన్ని పెంచుతూ ఖర్చులు తగ్గించడానికి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. మీకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలను తీసుకొని మీరు కూడా రైతును ఆదుకునే కార్యక్రమానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది.